కూడదు అనేది ఈ మధ్యకాలంలో చాలా కఠినంగా ఉన్నాయి. ఇది అల్లు అర్జున్ గారు కంపల్సరీ దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మాట చెప్తానండి, ఏ తప్పు జరిగిందో ఏం జరిగిందో మీ టీం తప్పు చేయబట్టే మీరు ఈ రోజు అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే మీ టీం కరెక్ట్ గా మీకు ఇంటిమేషన్ ఇచ్చుంటే, అన్ని వేల మంది ఉన్నారు అక్కడ నష్టం జరుగుతుందని మీకు ఇంటిమేషన్ ఇచ్చుంటే, ప్రాపర్లీ ఇంటిమేషన్ మీకు ఇచ్చుంటే ఈ రోజు మీకు అరెస్ట్ అవ్వకపోను, ఆ ఒక ప్రాణం పోకపోను, ఒక ప్రాణం ముచ్చుతో పోరాడకపోను. ఎందుకంటే అక్కడ తొక్కుసలాట జరుగుతుంది అని మీకు ఇంటిమేషన్ ఇవ్వకపోవడం, మీ ఎవరైతే మీ టీం ఉందో మీ టీం తప్పు చేసింది. అలాగే అక్కడ పోలీసులు ఎవరైతే స్టేషన్ హౌస్ ఆఫీసులు ఉన్నాడో, ఎప్పుడైతే అక్కడ మొత్తం టోటల్ గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందో అక్కడ రిపోర్ట్ ప్రకారం మనం టోటల్ గా అక్కడ అంచనా వేయడం కానీ, వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసి హీరో గారిని ఆపడానికి నోటీస్ ఇవ్వచ్చు, వాళ్ళు చేయకపోవడం అనేది తప్పు జరిగింది. అలాగే యాజమాన్యం కూడా 1400 మంది ఉంటప్పుడు, అన్ని వేల మంది ఉంటప్పుడు అక్కడ మొత్తం టోటల్ గా అక్కడ కరెక్ట్ గా సెక్యూరిటీ లేకుండా వాళ్ళు మన అక్కడ ఇంటిమేషన్ ఇవ్వకుండా చెప్పడం అనేది వాళ్ళది తప్పు ఉంది. ఇక్కడ ఇది అందరి తప్పు వల్ల ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం ముచ్చుతో పోరాడుతుంది. ఆమె ఏమనుకుందంటే, నాకు సీట్ ఇచ్చారు, 4 సీట్లు మేము కొనుక్కున్నాం, ప్రకారంగా అందరూ వెళ్ళినట్టే లైన్ ప్రకారం మా సీటు మేము వెళ్తాం అనుకున్నారే కానీ, అక్కడ మనం గతంలోని లైన్ కట్టుకొని మనకు టికెట్ దొరికితే ఎర్ర బస్సులు ఎక్కుతాం కదా, బస్ కి మనం సీట్ వేస్తాం కదా, టవలేసి సీట్ నాది అన్నట్టు ఉంటుందని ఆమె ఎందుకు అనుకుంటుంది? చనిపోయిన ఆమె ఇప్పుడు ముచ్చుతో పోరాడుతున్న అబ్బాయి ఎందుకు అనుకుంటాడు? అది తప్పు మంద కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అర్థం చేసుకోవాలి కదా, మా టీం తప్పు చేయబట్టే కదా నేను జైలుకి వెళ్ళాను, మా టీం తప్పు చేయబట్టే కదా ఒక ప్రాణం పోయింది, మా టీం తప్పు చేయబట్టే కదా ఒక ప్రాణం ముచ్చుతో పోరాడుతుంది. ఇంతమంది మీకు వచ్చి, ఇంతమంది మీకు సంఘీభావం తెలిపే 4 గంటలు మీరు జైల్లో ఉంటే, 4 గంటలు మీరు జైల్లో ఉంటే మీ అబ్బాయి ఎంత విలువలాడిపోయాడు, మీ పిల్లలు ఎంత విలువలాడిపోయారు. ఈ రోజు ఆ అబ్బాయి బతికి బయటకు వస్తే ఆ తల్లి లేదు అని సమాధానం ఎవరు చెప్తారు? మీ సినిమాకి వెళ్ళి మీరు చేసిన తప్పులు కావాలని అడుగుతున్నా నేను. మళ్ళా మీరు అదే తప్పుని మళ్ళా మీరు గవర్నమెంట్, కానీ ఇప్పటికీ కాదు సార్, ఈ పోస్టుల విషయంలో వారు కనుక స్టేట్మెంట్ ఇవ్వకపోతే వీరు ఇదే రకంగా పోస్టులు చేస్తే రేపు ఎవరు ఇబ్బందులు పడేది? అక్కడికే వస్తున్నా. ఇప్పుడు మళ్ళా పోస్టులు పెట్టి మళ్ళా అత్యుత్సాహం చూపించి అసభ్యకరంగా మాట్లాడితే వాళ్ళని రేపు అరెస్ట్ చేస్తే వాళ్ళ భార్య పిల్లలు అవమానం పడతారు కదా, వాళ్ళ భార్య పిల్లలు ఇబ్బంది పడతారు కదా. ఒక మిమ్మల్ని హీరో గారి కోసం వాళ్ళు చేస్తున్న పనులకి మీరు ఎందుకు మందలించలేకపోతున్నారు? మీరు ఎందుకు ట్విట్టర్లో పోస్ట్ చేయలేకపోతున్నారు? ఒక గవర్నమెంట్ని అవమానించడం కానీ, మీరు గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టడం కానీ, పోలీసులు అనడం కానీ తప్పు కాదా అని అడుగుతున్నా, చట్టరీత్యా నేరం కాదా అని అడుగుతున్నా. మీకు ఇచ్చిన బెయిల్ని మొత్తం టోటల్గా నేను ఒకటి అడుగుతున్నా, నా సందేహం ఉంది ఒకటి, అడ్వకేట్ గారు అక్కడే